రే నేను దూకేస్తాను రా. ఎందుకు దూకుతున్నావు అన్న? అమరావతి దానివల్ల నాకు ఈ పరిస్థితి. అమరావతి సభ చూసి తట్టుకోలేకపోతున్నావు అంటే రేపు అభివృద్ధిని చూస్తే హార్ట్ అటాక్ అయినా ఇక. నేను దూకేస్తారా? దిగన్న దిగు. దిగి వస్తున్నా ఉంటారా. దూకేదో రుషికోణ మీద నుంచి దూకితే బాగుండు, దరిద్రం వదిలిపోయి. రాజధాని అమరావతి పనులు చేయడమేమో గాని నా మతిపోతా ఉందిరా. నువ్వు 3 రాజధానులు తీసుకొచ్చినప్పుడు మా అమ్మది కూడా పోయిందన్న. అమరావతిని రాజధాని చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు రైలు? నేను తెలంగాణ రాజధానికి పంపిద్దాం అనుకుంటున్నారన్న. అక్కడ బాబు గారు వెనకాల మోడీ గారు ఉన్నారు తెలుసా? ఆ చంద్రబాబు వెనకాల మోడీ గారు ఉన్నాడు కాబట్టి అన్ని నడుస్తా ఉంది. చెల్లి దగ్గర అమ్మున్నట్టు డాడీ కూడా ఉండేవాడు. నా వెనకాల మా డాడీ కూడా లేడు. అన్యాయంగా దాడులు చేసే వాళ్ళ వెనకాల డాడీలు ఎందుకుంటారన్న? మీ డాడీ భూమి మీద లేడు, ఉన్నా నీ వెనకాల ఉండేవాడు కాదు. పైన నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. నాకు ఇస్తే నేను చేసేవాడిని. ఏంటి చేసేది? రాష్ట్ర ఖజానాని ఖాళీనా?